రవి. నవగ్రహ మండలిలో మధ్యలో ఉంటారండి. ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ అంటూ ఉంటాం. రవి అంటేనే వెలుగునిచ్చేవారు. రవి తండ్రికి కారకుడు, సంతానానికి కారకుడు, దిక్కులలో తూర్పు దిక్కుకు కారకుడు. రవి ఎవరి మీద ఆధారపడ్డండి, తనే వెలుగుని ఇస్తూ ఉంటాడు. ఈజ్ ఎ గీవర్ అని చెప్పవచ్చు. సో అలాంటి యొక్క రవిగ్రహం 12 భావాలలో ఉన్నప్పుడు ఒక్కొక్క భావంలో ఏ విధమైన ఫలితాలు ఇస్తారో చూద్దామండి. రాశిలో లేదా లగ్నంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క లగ్న భావంలో ఉన్నప్పుడు, మొదటి భావంలో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ బాగా ఉంటాయి. కాస్త ఈగోయిస్టిక్ కూడా నేచర్ ఉంటుందండి. ఆయన ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ కదా, కాబట్టి ఏంటంటే కొంచెం అలాంటి క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఒక లీడర్షిప్ స్కిల్స్ కలిగి ఉంటారు. రవి 2వ భావంలో ధనస్థానంలో రవి ఉన్నప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా స్వశక్తితో పైకి వస్తారు అని చెప్పవచ్చు. 3వ స్థానంలో ఉన్నప్పుడు ధైర్యం, పరాక్రమం, చొచ్చుకుపోయేతనం, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉంటుందండి. 4వ స్థానం అంటే ఇల్లు, వాహనము, ప్రాపర్టీ, మదర్, ఫ్యామిలీ హెల్త్ ఇండికేట్ చేస్తుందండి.